తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకొని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? పరిశోధనలో పాస్ అయ్యాడు. సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఇటుకలు తయారు చేసేది మట్టి దొక్కే కదా, బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. వీళ్ళంతా పరిశోధించబడ్డోళ్లే. అబ్రహాం పరిశోధించబడ్డాడు, మోషే పరిశోధించబడ్డాడు, హనోకు పరిశోధించబడ్డాడు, నోవహు పరిశోధించబడ్డాడు. వీళ్ళందరినీ దేవుడు పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టుజాలనంతగా అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇందాక నిద్రపోతున్నారా? నిన్ను నన్ను కూడా అట్లా పరిశోధిస్తాడు ఆయన.